నేను ప్రభువా అనేది పాత పుస్తకంలో 703 176 in the old song book 703. Please turn with me in the book of John, chapter 10, verse 11 and 13. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 13 వరకు మనం కలిసి చదువుకుందాం. John's Gospel, chapter 10, verse 11 to 13. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనం చదవండి. చదువుకుందాం. జీతగాడు ప్రియమైన తండ్రి, మీ పాదం పొందినారు ప్రభా. గొర్రెలకు మీరు మంచి కాపరిగా ఉంటున్నారు, స్తోత్రాలు ప్రభా. మీరు మంచి కాపరిగా ఉండి మీరు మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించుకున్నారు, స్తోత్రాలు. బదులుగా ప్రభా ఈరోజు మనం ఆరాధించడం సిద్ధపరిచిన విధానం మనం చేరవచ్చిన వారి అందరికీ స్తోత్రములు ప్రభా. ఆత్మతో సత్యంతో ఆరాధించి యోగ్యంగా నీకు మనం పాల్పొందటకు దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించాలి వచ్చినాం తండ్రి, ఆమేన్. చదువు పెట్టి దయచేసి ఒక చదవండి. 10-11 వచనం దయచేసి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. I am the good shepherd. The good shepherd lays down his life for the sheep. I am the good shepherd. నేను గొర్రెలకు మంచి కాపరి. ఇక్కడ మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి చెప్తున్నటువంటి ఒక సందర్భము కాపరికి గొర్రెలకు ఉన్నటువంటి ఒక సంబంధాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇక్కడ మన గమనంలోకి మరి తీసుకొచ్చినట్టుగా ఉంటుంది అన్నమాట. కాపరి చెప్పండి, కాపరి కాపరి, జీతగాడు జీతగాడు. కాపరి ఏం చేస్తాడు? ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు, తొడేలు వచ్చింది, ఒక సింహం వచ్చింది, పట్టకపోతే ఏం చేస్తాడు? తన ప్రాణం పెట్టి కాపాడతాడు. జీతగాడైతే వాడు అక్కడ దూరం చేస్తాను, దూరం చూసేవాడు పారిపోతాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మరి సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇప్పుడు గమనించాల్సిన విషయము, ఉదయకాల సమయంలో మధ్యాహ్నకాల సమయంలో వాళ్ళ చుట్టూ చేరొచ్చినటువంటి నువ్వు నేను కూడా మనం ఎవరు ఆరాధించడానికి వచ్చినామంటే మంచి కాపరిగా తన ప్రాణం పెట్టి
మనలను రక్షించినటువంటి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం స్తుతించి మరి ఆరాధించేటువంటి వారుగా ఉంటున్నాము. మంచి కాపరిగా కదా, ఫస్ట్ నెంబర్ 1 మంచి కాపరిగా మన కొరకు ఏం చేశాడు? ప్రాణము పెట్టి మనల్ని రక్షించినటువంటి వాడు ఉంటున్నాడు కదా. దావీదు కాపరిగా ఉన్నప్పుడు కదా సింహం వచ్చింది, ఏమొచ్చేదో వచ్చినప్పుడు ఏం చేశాడు? తన ప్రాణమును పణంగా పెట్టాడనమాట. తన ప్రాణమును పణంగా పెట్టి ఏం చేశాడు? ఆ గొర్రెలను రక్షించాడు. ఆ రీతిగానే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును పెట్టాడు మన కొరకై, రక్షించుకున్నాడు పాపం నుండి, శాపం నుండి, ఈ లోకం నుండి. అందుకే మొట్టమొదటిగా ప్రభుని మనం ఆరాధించవలసిన విషయము, ప్రభువా మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టారు కల్వరిశిలలో, నన్ను రక్షించుకున్నారు. లేదా రెండోదిగా వచ్చినట్టయితే మరి ఆయన మన జీవితంలో మరి మంచి కాపరిగా తన ప్రాణం పెట్టాడు. రెండోదిగా వచ్చినట్టయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20, హెబ్రీస్ 13:20, హెబ్రీస్ 13:20, హెబ్రీ 13:20, హెబ్రీస్ 13:20. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన చాలండి. మృతులలో నుండి లేచినటువంటి ఏ కాపరినా చెప్పండి? ఏ కాపరి? గొప్ప కాపరి. నెంబర్ 1 గుడ్ షెపర్డ్, సెకండ్ ఈస్ గ్రేట్ షెపర్డ్. మొట్టమొదటిగా మంచి కాపరి, రెండవదిగా మరి గొప్ప కాపరి. గొప్ప కాపరిగా మృతులలో నుండి ఆయన లేచినటువంటి వాడు ఉంటున్నాడు. అందుకొరకు ప్రభుని మనం ఆరాధించి మొదలుపెట్టినాం. ప్రభువా మంచి కాపరిగా నా కొరకు ప్రాణం పెట్టావు, గొప్ప కాపరిగా మరణించి సమాధి చేయబడి మూడవ దినమున ప్రభువా నా కొరకు లేచినటువంటి దేవుడుగా ఉంటున్నారు. అలాంటి కాపరిని మనం కదా మనం ప్రభుని ఆరాధించడానికి వచ్చిన వాడు ఉంటున్నాం. ఆరాధన ప్రవేశించక ముందుగా అనేక గుణలక్షణం మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధించి మొదలుపెట్టున్నాం. రండి మరి 1 పేతురు 5:4 చూడండి. 1 పేతురు 5:4, 1 Peter 5:4, 1 Peter 5:4, 1 పేతురు 5:4 చూడండి. ఇక్కడ ఒక కాపరిగా మనం చూస్తాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమను మహిమ కిరీటం పొందుదురు. And when the chief shepherd, English the chief shepherd, number 1 English చెప్పండి. number 1 good shepherd, great good shepherd, number 2 the great shepherd, number 3 is chief shepherd. Yes, ఇప్పుడు మనం ఆరాధించాలి. ప్రభువా మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చావు, ప్రాణం పెట్టావు. రెండోదిగా గొప్ప కాపరిగా మృతులలో మరణించి సమాధి చేయబడి మృతులలో నుండి తిరిగి లేచినావు. ఇది మూడోదిగా ప్రభువా ప్రధాన కాపరిగా ఏం చేస్తున్నాడట? తిరిగి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రాబోతున్నాడు. నిన్ను కొనిపోవడానికి కొరకై ఆయన ప్రత్యక్షతలోనికి నిన్ను తీసుకొని పోవడానికి కొరకు తాను గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి తాను రాబోతున్నాడు. నీ కొరకు నా కొరకు ప్రభువా నిన్ను సిద్ధపాటు చేస్తున్నట్టు ఇక్కడ ఉంటున్నాడు. సిద్ధపరచబడిన వారిని ఏం చేస్తాడు? తిరిగి కొనిపోవడానికి కొరకై ఇప్పుడు ఎలాంటి కాపరికి వస్తున్నాడు? మొట్టమొదటి ఏ కాపరికి వచ్చాడు చెప్పండి అందరు? ఏ కాపరికి వచ్చాడు? When he came to the world, which shepherd? He came into the world as a good shepherd. రెండవదిగా గ్రేట్ షెపర్డ్ గా కదా, ఆయన గొప్పడు కదా, త్యాగం చేశాడు ఈ లోకం కదా. ఆయన మహామనుడయ్యా ఉన్న ఆస్తి అంతా ఏం చేశాడు? ఇగో అంటే అందరూ ఆస్తి దానం ఇస్తే మరి తన ప్రాణమును దానం ఇష్టపడుతున్నాడు. గొప్ప కాపరిగా, గ్రేట్ షెపర్డ్గా. మూడవదిగా తను ఏం చేశాడు? ఇప్పుడు ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. ప్రధాన కాపరిగా రాబోచ్చి ఈ లోకానికి వచ్చి మనందరినీ కొనిపోవడానికి వస్తున్నాడు. అందుని బట్టి మన ప్రభువులను స్తుతించి ఆరాధించి వద్దన పెట్టిన పిల్లరా. అమెరికాలో మొట్టమొదటిగా చంద్రమండలానికి వెళ్ళినటువంటి నీలం అంటే ముందుగా ఫస్ట్ చంద్రమండలంకి వెళ్ళినటువంటి ఆయన అనుకుంటాను, ఇంకా తెలియదు, నీలం సాంగ్ అనుకుంటా. అయితే అమెరికాలో ఆ యొక్క మంటలు దగ్గ విదజమ్ముతూ రాకెట్ లో మరి చంద్రమండలానికి వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో ఆ మీడియా వాళ్ళు వచ్చేసి ఏమంటారట? ఏం చేస్తారు? ఎంబడే వరద వీళ్ళు ఎంబడొచ్చి మైక్ ఎవరు పెడతారు? భార్య ఉంది కదా, వాళ్ళు భార్య పెడతారు.
అమ్మాయి ఇప్పుడు నీ భర్త చంద్రమండలికి వెళ్తున్నాడు, నీ ఏమంటారు స్పందన, నీ స్పందన, మీ అభిప్రాయము ఏది అని అంటే, అయ్యా నా భర్త ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు గొప్ప కార్యాలు చేశాడు అది లెక్క కాదు, కానీ నా భర్త తిరిగి రావడమే నాకు గొప్ప. ఈ ప్రధాన కాపరిగా నీ కొరకు నా కొరకు మంచి కాపరిగా తన ప్రాణం పెట్టి మనం రక్షించినాడు. మరి గొప్ప కాపరిగా తాను ఏం చేశాడంటే లేచాడు. ఇప్పుడు ప్రధాన కాపరిగా రావడమే మనకు గొప్ప సంతోషం. ఆ సంతోషాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుని ఆరాధించబద్దుకుంటున్నాం. రండి ఇంకో భాగం చూసుకుందామండి. ఇంకో భాగము మరి 9వ వచనం, అదే 9వ వచనం. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. 10:9 అండి. యోహాను సువార్త 10:9. John's Gospel chapter 10 verse 9. నేనే ద్వారమును, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించుట వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ఇప్పుడు రెండవదిగా మొదటి భాగంలో 2 అంశాలు తీసుకున్నాము. ఇది మూడవదిగా మనం చూసినట్టయితే 4వది పెట్టుకుంటాం. 4వదిగా ఇక్కడ ఏముంది? అక్కడ నేను ద్వారము అనగా రక్షణ, చెప్పండి, రక్షణ ద్వారంగా ఉంటున్నాం జీవితంలో కదా. ఇప్పుడు ఏమంటున్నా ఇక్కడ, ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి ఇది రక్షణ ద్వారం కదండి. రక్షణ ద్వారం ప్రభువును రక్షించుకున్నాడు కాబట్టి ఇగో రక్షణ ద్వారం వస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఇప్పుడు వెళ్తున్నాం, వారంబడి వారం వస్తున్నాము పోతున్నామట. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇంకా మాట, వాడు రక్షించబడిన వాడై లోపలికి బయటికి వచ్చు మేత మేయచ్చు కదా. ఆత్మీయమైన ఆహారాన్ని కదా ప్రభు మనం రక్షించుకున్నాడు. తర్వాత ఇప్పుడు తన ఇంటిలో చేర్చాడు. రక్షణ ద్వారం నీ కొరకు అందరికి, ఇది అందరికి కాదు కదా, ఎనిబడికి అందరు వాళ్ళకి కాదు. ఎవరైతే రక్షించబడి ఉంటున్నాడో, క్రీస్తు ప్రభు నా పాపనిమిత్తమై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారేకే ఇది ప్రవేశం, రక్షణ ద్వారం. 4వదిగా మన జీవితంలో ప్రభా రక్షణ ద్వారముగా మీరు ఉంటున్నారు. అది ప్రభువును ఆరాధించగల హేతు. ప్రభా రక్షణ ద్వారముగా ప్రభా నాకు అనుదిన ఆహారము కాకుండా మరి ఆత్మీయమైనటువంటి ప్రభా ఆహారమును నీ మందిరంలో నాకు మరి పోషిస్తూ మీరు వస్తుంటున్నారు. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, పచ్చిక గల చోట మోచికతో నడుపున్. పచ్చిక గల చోట్ల ఆయన మందిరంలో నిన్ను ఏం చేస్తా? పచ్చికతో నిన్ను వేపు వాడుకుంటున్నట్లుగా ప్రభువును స్థిరించి కనపరచకుండా మనము మరి ఉండలేము. రండి మరి కింది భాగం చదవండి. ఇంకా మరి 28వ వచనం చదవండి. 28వ వచనం 10:28 10:29 దయచేసి. జాన్స్ గాస్పెల్ 10:29. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక, నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. చెప్పండి ఇక్కడ మరి 5వది ఏం చూస్తున్నాం? ఇక్కడ తండ్రి కదా, అందరికంటే గొప్ప తండ్రి కదా, కాపరిగా ఉంటున్నాడు. 2వ భాగం చూసినట్టయితే రక్షణ చెప్పండి ద్వారంగా ఉంటున్నాడు. చూసినట్టు ఇంకో 3వదిగా చూసినట్టయితే మనకి ఏం చూస్తున్నట్టే ఆయన మనకు మరి తండ్రిగా ఉంటాడు. అంటే అందరికంటే గొప్ప తండ్రిగా ఉంటున్నాము. ఆయన చేతిలో నుండి ఎవరు కూడా ఇప్పుడు అపహరించబడలేరంట. అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నానంట. దేవుని యొక్క చేతిలో ఉన్నాం కాబట్టి కదండి. కొన్ని అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఏం చేశాడు? దేవుడు నన్ను తప్పిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఉంటున్నాం కదా, హ్యాండ్స్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్ కదా, పరలోకపు తండ్రి. అందరికంటే గొప్ప తండ్రిగా ఉంటున్నాడు, గొప్పవాడిగా ఉంటున్నట్లేరా తండ్రిగా ఉంటున్నాం. ప్రభా నా జీవితంలో నువ్వు నాకు కాపరిగా మాత్రమే కాదు, రక్షణ ద్వారం మాత్రమే కాదు. చెప్పండి, రక్షణ ద్వారం. ప్రభా ఈనాడు రక్షించకపోతే ఈ లోకంలో నేను పడిపోయి చెడిపోయి ప్రభా ఇంకా ఈ లోకం నాటికి తిరిగేటువంటి వాడిని అయితే ప్రభా నీకు అనాది సంగతి చొప్పున జగత్ పునాది వేయబడక మునిపే నన్ను జ్ఞాపకం చేసుకున్నావు.
ప్రభా నీ రక్షణ ద్వారములో ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు అనుగ్రహించినటువంటి ప్రవేశం బట్టి ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్. ఈ యొక్క అవకాశము ఇక ధన్యత కదండి ఎవరు కూడా ఇది లేదు. దేవుడు రక్షించినటువంటి ఈ యొక్క రక్షణను బట్టి మనము స్తుతించి మనం ఆరాధించబద్ధమై ఉంటున్నాము. రెండోదిగా ఐదవదిగా మనం చూసుకొని మనం ఆరాధనకి వెళ్దాం. 33 చదవండి దయచేసి. 33 జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 33. ఐదవదిగా చూస్తాం రండి. అందుకు యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక. అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు. చెప్పండి. ఐదవదిగా చూస్తుంటాం ఇక్కడ దేవుడుగా ఉంటున్నాడు. నంబర్ వన్ కాపరి, తర్వాత గొప్ప కాపరి, ప్రధాన కాపరి, నాలుగోదిగా రక్షణ ద్వారము, ఐదవదిగా దేవుడుగా ఉంటున్నాడు మన జీవితంలో. అందుకే యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎక్కడ ఉన్నాడని కొంతమంది ఏమంటారు, ఈ అన్యులు చెప్పాలంటే మతోన్మాదులు అడుగుతూ ఉంటారు. యేసు ప్రభు దేవుడని ఎక్కడ చెప్పాడా? ఏమా గమనించాలి ఈ మాట. మరి ముస్లిం దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళాలంటే యేసు ప్రభు ఏమంటారు వాళ్ళు? ప్రవక్త. యేసు ప్రభు దేవుడి కుమారుడు అంటే వాళ్ళు ఒప్పుకోరు అనమాట. ఆయన ప్రవక్త అంటారు. అయితే వాళ్ళందరికీ దీటుగా బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇగో మనం ఈ వచనం చూపించాలి. ఏమది? 33 చదవండి మరొకసారి గట్టిగా. అందుకు యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదోషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదమని గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పి. మంచి పని వాళ్ళు పట్టించుకోలేట. యేసుక్రీస్తు ప్రభువారు తను దేవుడుగా చెప్పుకున్నాడు కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఏం చేసినంటే ఆయన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన తండ్రి మాత్రమే కాదు కదా, దేవుడుగా ఉంటున్నాడు. ఇలా తీతు రాసిన పత్రిక 2:13 ఇంకొక గురించి మాట్లాడుతున్నాడు. టైటస్ chapter 2 verse 13. టైటస్ chapter 2 verse 13. టైటస్ 2 verse 13. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఇక్కడ ఏం చూస్తున్నాం? ఇక్కడ దేవుడు మన మహాదేవుడు అంటే దేవుళ్లకు దేవుడుగా ఉంటున్నాడు. మహారాజు కదా, రాజు మహారాజు. దేవుళ్లకు దేవుడుగా ఉంటున్నావు. ప్రభా రాజుగాను ప్రభుగా ఉంటున్నావు ప్రభా. అందుకే అది స్తుతించి ఆరాధించబోతున్నాం ప్రభు. రండి ఆరాధిగా మనం చూద్దాం. 14 జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 verse 4. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 verse 4. మనం ఆరాధించేటువంటి దేవుడు మరి ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం రండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. మరి ముందుగా నడుస్తున్నాడు అన్నమాట. ముందుగా నడుచు గొర్రెలో స్వరం వెలుగును గనుక అతన్ని వెంబడించును. ఇక్కడ మనం చెప్పండి, ఇక్కడ ఏం నేర్పిస్తున్నాం పాయింట్? ముందుగా నడిచేటువంటి మరి దేవుడుగా ఉంటున్నాడు. ముందుగా నడిచేటువంటి వాడు మన ముందు కదా. ఈ దేవుడు ఈ కాపరి ఇంకా మనం చెప్పండి కదా. ఈ దేవుడు ఈ కాపరి మన ముందుండి నడిపించేటట్టు అంటున్నాడు కదండి. గొర్రెలకు కాపరి ఎక్కడ ఉంటాడు? ముందు. మేకలకు గమనించారండి? మేకలకు ఈ గొర్రెలు అంటే చూడండి, గొర్రెల విషయంలో పట్టింపు ఎంత భద్రత, ఎంత మరి మన గురించి దేవుడు ఎంత మరి పట్టింపు, ఆ యొక్క బాధ్యతను మరి వహించి వాడుకుంటున్నాడు అనమాట. మరి మన ముందు ఉండి నడిపించేటట్టు వాడుకుంటున్నాడు దేవుడు. తన ప్రజల విషయంలో కదా, నీ విషయంలో నా విషయంలో తను పట్టించుకునేటువంటి వాడుకుంటున్నాడు అనమాట. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు నుండి కాలానికి ప్రవేశించిన దినాల్లో కదా మరి దేవుని యొక్క మందసము కదా ముందుండి కదండి. మందసం ఏం చేసేవాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు? ఆ మందసము ఒక బాక్స్ ఉండేది. ఆ మందసము అందులో ఉండిన తర్వాత ముందు పట్టుకొని నడిచేటువంటి వారు ఆ మందసము వాళ్ళకి నడిపించేది, తోసిపించేది. ఆ మందసము ఎట్లా పోతే ఈ ప్రజలు 6 లక్షల మంది కూడా వారు ఆ రీతిలో పెట్టేవారు అనమాట. ఆ మందసమును పట్టుకొని మన ఇష్టానుసారంగా పోలేము. ఆ మందసమే ఆటోమేటిక్ గా నడిచేదిగా ఉంటుందన్నమాట. అంటే దేవుడు తన ప్రజలకు ముందుండి నడిపించేటువంటి వాడు ఉంటున్నారా. ఎందుకంటే మంచి కాపరిగా అవ్వా నా కొరకు
ప్రాణము పెట్టారు. రెండవదిగా గొప్ప కాపరిగా తిరిగి లేచారు. ప్రధాన కాపరిగా తిరిగి లాగబోతున్నారు ప్రభా. రక్షణ ద్వారంగా నాకు ఉంటున్నావు. చెప్పండి. తండ్రిగా ఉన్న దేవుడుగా ఉన్న నెక్స్ట్ దేవుడుగా ఉంటున్నారు. తర్వాత చివరిగా ముందుండి వారు నడిపిస్తున్న ప్రభా. ఈ మహమ్మారి భయంకరమైన కరోనా సమయంలో ప్రభా ముందుండి మీరు నడిపిస్తూ వచ్చారు. దేవుడుగా ఉన్నారు ప్రభా. గొప్ప తండ్రిగా ఉంటున్నారు కదా. ఆయన చేతిలో ఎవరు కూడా ఏం చూసాము మాట అపహరించలేరు కదా. 28వ వచనం, వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవరును వాటిని అపహరించరు. ఇప్పుడు మనం ఆయన చేతిలో ఉంటున్నాము కదా. ఆయన చేతిలో ఉన్నాము. భయంకరమైనటువంటి ఈ యొక్క కరోనా మహమ్మారి సమయంలో కూడా ప్రభుత్వం ఏం చేసినట్టు కాపాడుకోవచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు. ప్రభా మంచి కాపరిగా మీరు నా కొరకు నిలుపుకుంటున్నారు. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదం. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదం. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. కాపరిగా నీ కొరకు నా కొరకై వచ్చేటువంటి క్రీస్తు ప్రభువాన్ని మనము ఆయన చేసినటువంటి ఆ త్యాగంను జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించకుండా ఆశ్రయించకుండా మనం ఉండాలి. ఒక 5 తలంపులతో మరి ఏదైనా ప్రభు నడిపించే రీతిగా ఒక 2 తలంపులు జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించడం ప్రభు మనకు సాయం చేయాలి. దయచేసి మనం ఇంకోలేకుండా